ఎందుకమ్మ కన్నీళ్లు పెడుతుంది? ఎవరు ఏమీ మాట్లాడరేంటి? ఎందుకు ఇలా మౌనంగా ఉన్నారు? అసలు ఏం జరిగిందమ్మా? రిషి ఎక్కడా? శశి, ఏమైంది శశి? ఎందుకు ఇంట్లో అందరూ బాధగా ఉన్నారు? చెప్పు, రిషికి ఏమైందిరా? రిషి వెళ్ళిపోయాడు నాన్న. రిషి మళ్ళీ నా దగ్గరికి రాడు, అది జరగని పని అని నువ్వన్నావు. జరగచ్చు, వస్తాడేమో అని నేనంటున్నాను. చూద్దాం, నాన్నగా నీ ఊహ కరెక్టో, అమ్మగా నా ఊహ కరెక్టో చూద్దాం. అమ్మా, ఇప్పటి వరకు మనతో బాగానే ఉన్నాడు కదమ్మా రిషి. సడన్ గా ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయాడు? చెప్పండి అమ్మా, మిమ్మల్ని అడుగుతున్నాను కదా. అదిగో రిషిని వాళ్ళ అమ్మ కప్ప చెప్పి వస్తున్నాడు మీ నాన్న. ఆయన్ని అడుగు, చెప్తాడు. అవును రయేష్, రిషికి నేనే చెప్పాను, మీ నాన్నమ్మకి పూర్తిగా తగ్గేంత వరకు ఇక్కడే ఉండు, మీ నాన్నమ్మ కోలుకున్న తర్వాత నేనే నిన్ను మీ అమ్మ దగ్గర దింపుతాను అన్నాను. దింపొచ్చాను. అందులో ఏం తప్పుంది? ఎందుకలా చేసావు నాన్న? వాడికి ఇష్టమైతే ఇంట్లోనే ఎన్ని రోజులైనా ఉండొచ్చని సింధు చెప్పింది కదా. కరెక్టేరా, కానీ రిషి ఇక్కడ ఉండడం ఇష్టం లేకే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. లేదు రయేష్, మీ నాన్న అబద్ధం చెప్తున్నాడు. రిషికి మనతో ఉండటం ఇష్టం ఉన్నా అక్కడ వాళ్ళమ్మ రిషి కోసం బాధపడుతుంది అని చెప్పి వాడి మనసు మార్చాడు. నేనేం రిషి మనసు మార్చలేద్దాము, మీరే అందరూ కలిసి రిషి మనసుని బాధ పెట్టారు. అందుకే వాడిక్కడ ఉండలేక వెళ్ళిపోయాడు. రిషిని మేమేం బాధ పెట్టుండవు మావయ్య. రిషి సంతోషంగా ఉండాలని తనకిష్టమైన వంటలని చేసి పెట్టాం. రిషితో కలిసి చిన్నపిల్లల్లాగా ఆటలు కూడా ఆడున్నాము. రిషిని గెలిపించడం కోసం మేము ఓడిపోయాం కూడా మావయ్య. రిషిని మీరు ప్రత్యక్షంగా కాదు, పరోక్షంగా బాధ పెట్టారు. ఏంటి చంద్ర, ఇందాకటి నుంచి చూస్తున్నాను, నా మనవన్ని బాధ పెట్టాను అంటున్నావు. అసలు ఏం బాధ పెట్టామో, ఎలా బాధ పెట్టామో చెప్పు. రిషికి వాళ్ళమ్మంటే విపరీతమైన ప్రేమ, ఆ విషయం మీకు తెలుసు. అయినా సరే రిషి ముందు సింధుని, నువ్వు, సంధ్య, కన్యాకుమారి, చివరికి శశి, యష్ కూడా నోటికొచ్చినట్టు తిట్టారు. తన ముందే తన అమ్మని తిడుతుంటే, అవమానిస్తుంటే ఏ బిడ్డకైనా మనసులో బాధ కలగదా? చెప్పండి, బాధ కలగదా? మీ అందరి మాటలకి రిషి పసి మనసు గాయపడింది. అందుకే అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. లేదు రయేష్, ఆ సింధు మనల్ని బాధ పెట్టాలని కొడుక్కి ట్రైనింగ్ ఇచ్చి మరీ పంపించింది. రిషికి ఇష్టమైతే ఇక్కడ ఎన్ని రోజులైనా ఉండొచ్చు అని ఎందుకు చెప్పిందో తెలుసా? అలా చెప్తే మనం రిషి ఇంకా మనతోనే ఉండిపోతాడు అని, వాడి మీద ఆశలు పెంచుకొని సంతోషంగా ఉంటాం కదా. అప్పుడు మన ఆశల్ని, సంతోషాల్ని దెబ్బ కొట్టాలని అలా చెప్పిందిరా. అది మనల్ని సాధించటానికే రిషిని మన దగ్గరికి పంపిందిరా. కనీసం దానికి బుద్ధి చెప్పే అవకాశం కూడా నువ్వు నాకు ఇవ్వడం లేదు రయేష్. నేనేం చేశానమ్మా? నువ్వు సంధ్య మెళ్ళో తాళి కడితే ఆ సింధు తిక్క కుదురుతుంది. దాని తల పొగరు తగ్గుతుంది అని నేను నీకు ఎంత చెప్పినా నా మాట పట్టించుకోకుండా అప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్తాను అని
నాకు టైం కావాలి, ఆలోచించుకోవాలి అంటూ దాటేస్తున్నావురా. అమ్మే, రిషి వెళ్ళిపోవటం కూడా మనకు మంచిది అయి ఉంటది. నువ్వు కమ్మునుంటమ్మి. దావత్ అసలే సీరియస్ గా ఉండదు. నువ్వు సంతోషంగా ఉండటం చూసుంటదంటే నీ పళ్ళు రాళ్ళు కొడుతుంది. ఇప్పటికైనా ఏదో ఒకటి తేల్చరా యష్. ఇక ఎక్కువసేపు నాంచొద్దు. బతుకంటే బొమ్మల ఆట అని తెలుసు, కథ అని తెలుసు, కథ అని తెలుసు, కథలన్నీ కంచికే చేరునని తెలుసు. సింధు, ఏమైంది? ఎందుకలా డల్గా ఉన్నావు? ఏం లేదక్క. రిషి ఏమైనా వచ్చాడా? వస్తే నీకే కదా ముందు కనిపించేది. సరే అక్క, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. రిషి నా కోసం వేసిన బొమ్మ ఇక్కడికి ఎలా వచ్చింది? రిషికి ఇష్టమైన బొమ్మ, రిషికి ఇష్టమైన చాక్లెట్స్, ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి? అసలు ఎవరు తెచ్చిపెట్టుంటారు? అక్కడే ఉండుంటుంది. రిషి, రిషి అమ్మా.